నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజపూజం ఏ విధంగా ఉన్నాయి? మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి అధిపతి శుక్రుడు, ఆదాయం వచ్చి 2, వ్యయం 8 రూపాయలుగా పరిగణించబడుతోంది. అట్లాగే రాజ్యపూజం వచ్చి 1, అవమానం 5గా పరిగణించబడుతోంది మనకి. అయితే ఈ యొక్క గురుడు అష్టమంలో ఉన్నాడు ఈ రాశికి. గురుడు అష్టమంలో ఉండటం వల్ల గురు బలం అనేది కొంచెం తగ్గుతుంది. గురు బలం తగ్గడం వల్ల అనుకున్న పనులు జరగకపోవటము, అంటే ఒక స్టెప్ ఎదురుగా వేస్తే 2 స్టెప్లు వెనక్కి వెళ్ళటము, ఇట్లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. జ్ఞాపక శక్తి, ఎందుకంటే గురువుగారు సరిగ్గా చెప్తేనే శిష్యులు నేర్చుకునేది. అందువల్ల ఆ ఉపాధ్యాయులు సరిగ్గా చెప్పినా అది వినకపోవటము, పిల్లల జ్ఞాపక శక్తి లేకపోవటం వల్ల చదువులు అవి కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వారికి. అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశికి శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల రాజకీయ రంగం బాగుంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తులారాశిలో ఉండేవాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సీట్ గెలవడం, అనుకున్న రేంజ్లో ఆధిక్యత సాధించడం అనేది ఈ యొక్క రాశికి ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే వ్యాపార పరంగా కూడా శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల వ్యాపారం కూడా అనుకూలత ఉంది ఈ రాశికి. వల్ల వ్యాపారంలో ఏ వ్యాపారంలో ఉన్నప్పుడు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఇట్లాంటివి చేయడం జరుగుతూ ఉంటాయి. అలాగే రాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల వివాహం కానీ స్త్రీ పురుషులు ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా సంతానం కూడా మంచి సంతానం, సత్సంతానం ఏర్పడటం, ఆడపిల్ల సంతానం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు అధిపతి అమ్మవారు కాబట్టి అమ్మవారు ఎక్కువ కూడా ఆడ సంతతిని అభివృద్ధి చేస్తుంది. అందువల్ల శుక్ర గ్రహం అనుకూలత వల్ల ఆడ సంతానం రావడం ఒక 70%, 60% వరకు ఈ రాశి వారికి. గురుబలం లేదు. గురుబలం ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మగపిల్లవాడి సంతానం కూడా పుట్టే యోగాలు ఉంటూ ఉంటాయి. గురుడు అష్టమంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తుంది. రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు, శని పంచమంలో మంచిగా ఉన్నాడు. మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క రాశికి చాలా అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు. ఎందువల్ల అంటే 1, 2 నవగ్రహాలు అన్నింటిలో కూడా అన్నీ అనుకూలంగా ఉండాలని మనకు ఏమి ఉండదు. కొన్ని గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. అందులో భాగంగానే అష్టమంలో గురు సంచారం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గురుడు యొక్క వ్యవహారంలో కొంచెం శాంతులు చేసుకోవడం, పూజలు హోమాలు చేయడం ద్వారా గురు బలం అనేది చేకూరుతుంది. అంటే ఈ రాశికి దైవబలం ఎక్కువగా ఉంటుంది. దైవబలం ఎక్కువ ఉండడం వల్ల దైవానుకూలత వల్ల ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ఆస్కారం, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తులారాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల సినీ రంగం బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు అధిపతిగా ఉన్న వాళ్ళు మాత్రమే సినిమా ఫీల్డ్లో ఖచ్చితంగా వాళ్ళు రాణింపు అనేది ఉంటుందన్నమాట. లేదంటే రాణించలేరు. సినీ ఫీల్డ్లోకి వెళ్ళాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా శుక్రానుకూలత ఉంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అందువల్ల రాజకీయంలో అడుగు పెట్టాలన్నా శుక్రానుకూలత ఉంటేనే రాజకీయంలో అడుగు పెడతారు. అందువల్ల శుక్రుడు అధిపతి అవడం వల్ల రాజకీయ నాయకులకి బాగుంది, అలాగే సినీ రంగంలో వాళ్ళకి బాగుంది, అలాగే విద్యార్థులకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగం చేసేవాళ్ళు కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. ఉద్యోగంలో అనుకున్న ఉద్యోగం సరిగ్గా రాకపోవడము, లేదంటే ప్రమోషన్స్ లేకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు అన్నీ ఉంటాయి. వల్ల ఉద్యోగస్తులకి గురుడు బలం లేకపోవడం వల్ల అందులోనే అలాగే కొనసాగించవలసి వస్తుంది. లేదా కొన్ని చోట్ల ఉద్యోగం తీసేయడం, ఇట్లాంటి సమస్యలతో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కొందరు. అలా మొత్తం మీద చూసుకున్నట్లయితే యొక్క శుక్రుడు అధిపతి అవ్వటం వల్ల గురు బలం లేకపోవటం వల్ల ఆ గురుడికి మాత్రం ఖచ్చితంగా గురువార నియమాలు పాటించడము, దత్తాత్రేయ కవచం డైలీ వినటం, దత్త కవచ పారాయణ చేయటము, గురుడికి శనగలు దానం ఇవ్వటము, గురువార నియమాలు పాటించడము, రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాశి వారు సకల సుఖాలు అనుభవిస్తారు ఈ సంవత్సరం చెప్పవచ్చు. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.